శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసం 1వ తేదీ మనకి అమావాస్య తిథి రాబోతూ ఉంది. ఇది కార్తీక అమావాస్య. చాలా శక్తివంతమైన అమావాస్య. ఎన్నో రకాల కష్టాలు, బాధలు, అప్పుల బాధల్లో ఎన్నో రకాలైనటువంటి మానసిక ప్రశాంతత లేని సమస్యలతో బాధపడుతున్న మీనరాశి వారి జాతకులు ఈ రోజున మీరు ఈ చిన్న పరిహారం కేవలం గుప్పెడు ఉప్పుతో చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది. మీ జీవితంలో నెలకొన్న అన్ని రకాల సమస్యలకు కూడా చెక్ పెట్టిన వారు అవుతారు. మీ ఇంట్లో ఉన్న నరదృష్టి, నరఘోష మొత్తం కూడా బయటికి తరిమేసిన వారు అవుతారు. కేవలం గుప్పెడు ఉప్పుతో తేలికైన పరిహారం ఈ రోజున మీనరాశి జాతకులు మీరు విశ్వాసంతో, నమ్మకంతో అతి రహస్యంగా చేయండి. ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ కార్తీక అమావాస్య ఎంతో శక్తివంతమైన అమావాస్య. మీనరాశి వారి జాతకులు మీరు ఈ రోజున ఈ యొక్క పరిహారము పొద్దున కానీ సాయంత్రం కానీ లక్ష్మీ పూజ చేసుకునే సమయంలో చేయండి. నియమాలు పాటించండి. నీసుని ఈ రోజున భుజించవద్దు. అలాగే మగవారు మద్యానికి కూడా దూరంగా ఉండండి. మీ ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోండి. ఉప్పు, పసుపు వేసుకుని ఇల్లు అంతా కూడాను పరిశుభ్రం చేసుకోండి. ఆ తర్వాత లక్ష్మీ పూజ సమయంలో ఈ పరిహారం పాటించండి. ఈ పరిహారానికి మట్టి పాత్ర మాత్రమే కావాలి. మట్టి మూకుడు తీసుకోండి. అందులోన గుప్పెడు కంటే ఎక్కువగా కల్లు ఉప్పు, దొడ్డు ఉప్పు, రాక్ సాల్ట్ అని ప్రాంతాన్ని బట్టి పిలుస్తుంటారు. మెత్తని ఉప్పుతో పరిహారం చేస్తే ఫలితం దక్కదండి. లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టము. క్షీరసాగర మదనంలో అమ్మవారితో పాటుగా ఉద్భవించింది ఉప్పు. మనకి ఈ యొక్క ఉప్పుతో చేసే పరిహారం ఖచ్చితంగా ఫలితాలు కలగజేస్తుంది. రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ రోజున అమావాస్య తిథి. ఈ రోజున ఉప్పుకు ఎన్నో రకాలైనటువంటి అతీంద్రియ శక్తులు వస్తాయి. ఇది పరిహార శాస్త్రం నొక్కి వక్కాణిస్తున్న అంశము. మట్టి మూకుడు తీసుకోండి. అందులోన గుప్పెడు కంటే ఎక్కువగా ఉప్పును వేయండి. అందులో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. దానిలోన అమ్మవారిని ఆకర్షించే ధనంతో ఈ పరిహారం చేస్తే గనక మనం ఖచ్చితంగా అమ్మవారిని ఇంట్లోనే స్థిరంగా ఉండేలాగా చేయగలుగుతాము. కాబట్టి 5 రూపాయల బిళ్ళ ధనము, ధనం అంటే అమ్మవారి స్వరూపము, 5 రూపాయల బిళ్ళ అందులో ఉంచండి. మట్టి మూకుడు చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పండి. మీకు ఉన్న ఏ సమస్య అయినా ఒక్క సమస్య మాత్రమే చెప్పుకోండి. అది ధన సమస్య అయినా, వ్యాపార కూడలిలో సమస్య అయినా, ఉద్యోగంలో సమస్య అయినా, మానసిక ప్రశాంతత లేకపోవడము, కుటుంబంలో స్థిరత్వం లేకపోవడము, ఇలా మీ మనసును కలచివేసే సమస్య ఏదైనా కూడా చెప్పుకోండి. ఆ తర్వాత ఆ యొక్క మట్టి ముకుడు అమ్మవారి వద్ద ఉంచండి. అంటే మీరు అమ్మవారి పటం ముందు పెట్టండి. ఈ యొక్క పాత్ర మీ ఇంట్లో నిద్ర చేయాలండి. మీరు ఈ రోజు అంతా కూడా ఇలాగే విడిచిపెట్టండి. ఉప్పుకు ఇంట్లో ఉన్న నెగటివ్ ని ఆకర్షించే శక్తి ఉంటుంది. నరదృష్టి మీ ఇంట ఉన్నది కావునే మీకు అంతటి సమస్యలు వస్తున్నాయి. కావున అలాగే విడిచిపెట్టండి. మరునాడు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ యొక్క పనులు పూర్తి చేసుకొని పూజ గదిలోనికి వచ్చిన తర్వాత ఆ యొక్క మట్టి పాత్రతో సహా తీసుకొని వచ్చి ఎక్కడైనా ఒక చెట్టు మొదల్లో, అది రావి చెట్టు కావచ్చు, వేప చెట్టు కావచ్చు, లేదా మీకు ఏదైనా చెట్టు అందుబాటులో ఉంటే అక్కడ ఒక గోతిని తీసి ఆ పాత్రను అందులో పెట్టి పాతి పెట్టేయండి. ఇలా ఈ యొక్క పరిహారం చేసిన తర్వాత పాతి పెట్టాక వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి. మీకు ఖచ్చితంగా వితిన్ సెకండ్స్ లోనే ఫలితం అర్థమైపోతుంది. మీ మనసుకు ఏదో ప్రశాంతత చేకూరిన భావన కలుగుతుంది. మీనరాశి జాతకులు ఈ యొక్క పరిహారాన్ని తప్పక పాటించి చూడండి. ఇలా చేస్తే మీ జీవితం చాలా వరకు మారిపోతుంది. నరదృష్టి తొలగిపోవడంతో మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక కలిగి తీరుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.